ఘనమైన వేడుకలకు సంతోషాల పండుగలకు గత 3 దశాబ్దాలుగా మీ కుటుంబంలో జరిగే ప్రతి తీపి జ్ఞాపకానికి ప్రత్యేకం శ్రీ మణికంఠ స్వీట్స్ అండ్ బేకరీ, మెయిన్ రోడ్, కగరపు వలస. శుభకార్యాలకు, ఫంక్షన్లకు ఆర్డర్లపై సప్లై చేయబడును. సాక్ష్యం టీవీ ప్రేక్షకులకు, ప్రకటనదారులకు, పాలకులకు, అధికారులకు తెలుగింటి పండుగ సంక్రాంతి శుభాకాంక్షలు. రెండు 2026 సాక్ష్యం టీవీ క్యాలెండర్ ఆవిష్కరణ అటు పద్మనాభం, ఇటు భీమిలిలో ఎంపీపీలు వాసిరాజు, కంటుపోతు రాంబాబు చేతుల మీదుగా ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో తమను కూడా భాగస్వామ్యం చేసినందుకు సాక్ష్యం టీవీ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు. నిరంతరం సామాన్యుడి పక్షంగా నిలిచే సాక్ష్యం ఛానల్ అంచెలంచెలుగా ఎదగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమాలకు స్థానిక వైసీపీ అధ్యక్షులు కోరాడ లక్ష్మణరావు, గాడు శ్రీను మరియు నాయకులు పాల్గొని ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అందరికీ నమస్కారం. ముందుగా సాక్ష్యం టీవీ ప్రేక్షకులందరూ కూడా నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు సాక్ష్యం టీవీ నూతన సంవత్సర క్యాలెండర్ని మా పద్మనాభం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఈరోజు లాంచ్ చేయడం జరిగింది. ఈ శుభ సందర్భంగా అందరికీ మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సాక్ష్యం టీవీ ప్రసారాలు మీరు అందరికీ తెలిసిందే, ప్రజల పక్షాన పోరాడుతూ మంచి క్వాలిటీతో కార్యక్రమాలన్నీ ప్రసారం చేయడం అనేది చాలా గర్వించదగ్గ విషయం. ప్రారంభించిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా దినదిన అభివృద్ధి చెందుతుంది. అలాగే రానున్న రోజుల్లో కూడా మరింత అభివృద్ధి చెంది ప్రజా సమస్యలపై తమ యొక్క గళాన్ని ఎల్లప్పుడూ వినిపిస్తూ ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు మరిన్ని చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సాక్ష్యం టీవీ ప్రేక్షకులకు మరియు యాజమాన్యానికి ప్రత్యేకమైన నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వారికి ఆ భగవంతుని ఆశీస్సులతో మరింత అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సాక్ష్యం టీవీ వారికి నా యొక్క ప్రత్యేక నమస్కారాలు. ఈరోజు సాక్ష్యం టీవీ వారు క్యాలెండర్ లాంఛనం చేయడం జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పద్మనాభం మండలంలో. దీని ద్వారా అందరూ కూడా రాబోయే రోజుల్లో పద్మనాభం మండలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో ఆ పద్మనాభం స్వామి ఆశీస్సులతో అందరూ అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మమ్మల్ని కూడా భాగస్వామ్యం చేసినందుకు సాక్ష్యం టీవీ వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. ముందుగా నూతన సంవత్సరం శుభాకాంక్షలు. ఇలా ఈరోజు మన పద్మనాభం మండలంలోనే క్యాలెండర్ ఓపెనింగ్ చేయడం జరిగింది. అలాగే మన మధ్య గ్రామ పేదలకి అందరికీ ఈ సాక్ష్యం టీవీ సిబ్బందికి అందరికీ ఈ యొక్క నూతన సంవత్సరం శుభాకాంక్షలు. ముందుగా సాక్ష్యం టెలివిజన్కి అలాగే వాటి సాక్ష్యం టెలివిజన్ ప్రేక్షకులందరికీ కూడా నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సాక్ష్యం టెలివిజన్ ఒక 7 సంవత్సరాల క్రితం మొదలై చిన్న యూట్యూబ్ ఛానల్గా మొదలై ఇప్పుడు మీడియా సంస్థగా ఎదగడం, అలాగే మీరు ఇంకా భవిష్యత్తులో ప్రజలకి మరికొంచెం చేరువయ్యి వాస్తవాలను బయటపెడుతూ నిజంగా సాక్ష్యం మనిషి ప్రతిరూపంగా మారి వాస్తవాలను తెలియజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు క్యాలెండర్ ఓపెన్ చేయడం చాలా సంతోషంగా ఉంది. పార్టీలకు అతీతంగా ప్రచురించడం జరిగింది. ఇదైతే అన్ని డిపార్ట్మెంట్స్ కవర్ అయినాయి కాబట్టి అందరికీ యూజ్ అవుతుందని భావిస్తూ ఈ దక్కిన గౌరవానికి చాలా ఆనందపడుతూ సెలవు తీసుకుంటున్నాను. సాక్ష్యం అంటే అది పత్రికా విలేకరు అంటే నిజాన్ని నిర్భయంగా చెప్పి ఉన్నట్టుగా
చిత్రీకరించడం, ఉన్నట్టుగా నిర్భయంగా మాట్లాడే శక్తి సామర్థ్యాలు పత్రికా విలేకరికి మాత్రమే ఉంటుంది. అది తక్కువ పీరియడ్లో, అంటే ఒక గత 7 సంవత్సరాల నుంచి ఎంతో కష్టపడి ఈ సాక్ష్యం టెలివిజన్ అభివృద్ధి చేస్తూ ప్రేక్షకులందరూ మనల్ని పొందినటువంటి టెలివిజన్ అధినేత మొగ శ్రీనివాసరావు గారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి మున్ముందు ఎంతోమంది ప్రేక్షకులు, అభిమానులు సంపాదిస్తూ ఈ టెలివిజన్ సంస్థను ఇంకా మంచి అభివృద్ధి పదంలో నడిపించి మున్ముందుకు నిజం నిర్భయంగా చెప్పే విధంగా ఆయన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆ శక్తి సామర్థ్యాలు భగవంతుడు ఆయనకి ఇవ్వాలని కోరుకుంటూ, అది మా ఎంపీపీ గారు అయినటువంటి వాసరాజు గారి ఆధ్వర్యంలో ఆవిష్కరించడం అనేది మాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే మొకర శ్రీనివాసరావుగా గుర్తింపు పొంది ఈరోజు మొకర శ్రీనివాసరావు అంటే ఎవరికి కూడా అర్థం కాదు. సాక్ష్యం శ్రీనివాసరావు అంటే నిజంగా భీమిలి అంతటికీ కూడా మంచి పబ్లిసిటీ చేసుకున్న వ్యక్తిగా ఈరోజు ఈ మీడియాని రూపురేఖలు మార్చినటువంటి మా భీమిలి వాస్తవుడైనటువంటి మా శ్రీనివాసరావు గారికి ఈ విధంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. మరి ఆయన దినదినం అభివృద్ధి చెంది ఈ యొక్క సంస్థని మంచి ఉన్నతమైన స్థానంలో తీసుకువెళ్ళి అభివృద్ధి పదంలో నడిపిస్తారని మనసారిగా కోరుకుంటూ, సాక్ష్యం టెలివిజన్ ఛానల్కి సంబంధించి నూతన సంవత్సర క్యాలెండర్ని 2026 క్యాలెండర్ని రోజు రిలీజ్ చేయడం జరిగింది. మా ఎంపీపీ వాసరాజు గారి చేతుల మీదుగా ఇది రిలీజ్ చేయడం చాలా సంతోషం. మరి ఈ లోకల్ ఒక యూట్యూబ్ ఛానల్గా ప్రారంభమైన ఈ సాక్ష్యం టీవీ ఈరోజు లోకల్లో ఉన్నటువంటి ప్రజా సమస్యల మీద పోరాడుతూ మరి ఈరోజు జిల్లా స్థాయిలో ఒక గుర్తింపు పొందే విధంగా ఈ సాక్ష్యం టెలివిజన్ అనేది ఈరోజు అందరికీ తెలిసే విధంగా ఉంది. మరి రానున్న రోజుల్లో మరీ ఇంకా అభివృద్ధి చెంది ప్రజా సమస్యలపై మరిన్ని పోరాటాలు చేసి మరి అందరికీ ఉపయోగపడే విధంగా నిజాన్ని నిర్భయంగా చెప్పేటువంటి ఈ మీడియాలో ఉన్నతమైన స్థాయికి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సాక్ష్యం అనే పేరులోనే ఉంది. ఈ యొక్క అధినేత ఎండి అయినటువంటి శ్రీను అండ్ టీం వాళ్ళు ఏంటంటే దానికి మేమే సాక్ష్యం. ఎక్కడో చాలామంది కూడా పట్టణాల్లోని మెట్రోపాలిటన్ సిటీస్లోనే కాన్సన్ట్రేట్ చేసినటువంటి టైంలో గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి అసలైన సమస్యలకి డైరెక్ట్గా వెళ్ళి అక్కడ చూసి అది ప్రజలకి, అధికారులకి చూపించి దాని మీద స్పందన వచ్చి అది నివృత్తి చేసేటట్టుగా చేయడానికి మా భీమునిపట్నంలో కాస్తైనా కొంత డెవలప్ అవుతుంది అనేటువంటి కారణానికి భీమునిపట్నం వాస్తవుడైనటువంటి సాక్ష్యం ఈ యొక్క పబ్లికేషను ప్రైవేట్ లిమిటెడ్ శ్రీను గారికి వాళ్ళ అబ్బాయికి నేను ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు. మాకు అంటే భీమిలి అంటే పుట్టాం పెరిగాం, భీమిలి అంటే మాకు అభిమానం. మా భీమిలి వాళ్ళే ఈ స్థాయిలో విశాఖపట్నంలో అంత ఎస్టాబ్లిష్ అయ్యి ఇంత చక్కగా చేస్తున్నందుకు మరి ఒకసారి కృతజ్ఞతలు, ధన్యవాదాలు, ప్రత్యేకమైనటువంటి సంక్రాంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ.